హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఈ భూ ప్రపంచంలో ఎన్నో జీవులకి సహజంగానే ప్రకృతి యొక్క నియమాలు అవగతమవుతాయి. వాటికి కావాల్సిన ప్రతిదీ ముందుగానే గ్రహించి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తుఫాన్ సూచనలు, భూ ప్రకంపనలు, వర్షం రాబోయే అన్నవాళ్ళు ఇలా ఒక్కొక్కటిగా ప్రతిదీ వాటి స్థాయిని బట్టి గ్రహించి సమయానుకూలంగా జీవించడం నేర్చుకున్నాయి. అవి కేవలం ఆహారం కోసం మాత్రమే పోరాటం చేస్తున్నాయి. అంతే తప్ప వాటికి ఇంకేం అవసరం లేదు. వాటి సంతానం వృద్ధి అనేది సహజం. కానీ కేవలం మానవునికి అంటే వెన్నెముక్క నీటరుగా ఉన్న జీవికి ఆహారం అనేది సహజం. తన ఉనికిని మరిచి ఆహారం కోసం తప్పించడం మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే ముందుగా తన జన్మ కొరకు తాపత్రయపడుతూ ఇక్కడ ఎందుకు జన్మ తీసుకోవాలి అనే ఆలోచనతో పాటు తన జీవితం ఎందుకు దుర్భరంగా మారింది అనే దానిపై ఆరా తీస్తూ దాన్ని సక్రమైన పద్ధతిలో ఎలా తీర్చిదిద్దుకోవాలనే ఉత్సుకతతో ముందుకు సాగడం అనేది విషయాన్ని గ్రహిస్తే అడుగులు వేయక తప్పదు. ఎందుకంటే కేవలం ఉన్నతంగా ఐశ్వర్యవంతంగా డబ్బు సంపాదతో కూడి జీవించడం అనేది మనకు మాత్రమే విశ్వం ఇచ్చిన గొప్ప ఆలోచన. కాబట్టి రోజువారీ అవసరాల గురించి కాకుండా జన్మాలకు సరిపడ డబ్బు సంపద కొరకు ఇక నుండి విశ్వముతో అనుసంధానమై జాగృత అవస్థలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. మీకు నెలకు 10, 20,000, 30,000 ఇంతే జీతంతో పనిచేస్తున్నప్పుడు మీకు కేవలం అది మాత్రమే ఆలోచిస్తే కేవలం నీ జీవితం సరిపడేంత డబ్బుకు మాత్రమే మీరు ఆలోచిస్తున్నప్పుడు మీరు కష్టాల పాలు అవుతారు. డబ్బులది చాలా ఇబ్బంది ఉంటుంది. అలా కాకుండా మీరు ఎక్కడున్నా సరే డబ్బు ఎక్కువ ఉండాలి. ప్లస్ మీరు మీరు చనిపోయినా కూడా తరతరాలుగా బతికేంత డబ్బు ఆస్తి ఉండాలి అనే కోరికతో మీరు ముందు అడుగు వేస్తే అప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నది కోరిక రీచ్ అవుతారు. అర్థమైందా? మీరు నెలకు 10-15,000 జీతం కోసం పోరాడే బదులు మీరు సొంతంగా ఆలోచించి ఏదో ఒకటి స్కిల్ నేర్చుకొని ఈ విశ్వాన్ని నమ్ముకొని ఒక 40 డేస్ 50 డేస్ మెడిటేషన్ చేయి. తర్వాత నీకు ఒకటి అవగాహన అవుతుంది. ఇది నిజమా కాదా అనేది మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఒక రెగ్యులర్గా 1 మంత్ 2 మంత్ 3 మంత్ కంటిన్యూగా చేయండి. ఒక టైం టేబుల్ పెట్టుకోండి. ఆ పని ఖచ్చితంగా చేసినప్పుడు మీకు సక్సెస్ వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.